ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ మీ అత్తయ్య మాత్రమే లేదు, రాజు రూపలు కూడా ఉన్నారు. నేను బెదిరించకుండా ఉండుంటే ఈ పాటికి రాజుకి రూపకి నిజం చెప్పేసుండేది. వాళ్ళు మన అంతు చూసుండేవాళ్ళు. జరిగిందంతా మన మంచికే అనుకో కోమలి. నీకు అందరికన్నా అశోకే ముఖ్యం కదా. నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అశోక్ అర్థం చేసుకుంటే చాలు కదా. అవును, కానీ ఈ విషయాలన్నీ అశోక్కి ముందు నేను చెప్తేనే కన్విన్స్ అవుతాడు. నేనే పరిస్థితుల్లో అలా చేశానో అర్థం చేసుకుంటాడు. అలాగే చెప్పు. కానీ అశోక్ జైల్లో ఉన్నాడు కదా, కలవడం ఎలా కుదురుతుంది? సమయం సందర్భం చూసి అశోక్ని మేము విడిపిస్తాం. అప్పుడన్నీ వివరంగా చెప్దాం. అశోక్ నిన్ను నమ్ముతాడు కాబట్టి మనకే ప్రాబ్లమూ ఉండదు. నిజంగా అశోక్ని బయటికి తీసుకొస్తారా? నువ్వు కష్టంలో ఉన్న ప్రతిసారి అశోక్ వచ్చాడు కదా కోమలి. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు. అశోక్ బయటకొస్తాడు. ఆ పూచి నాది. జీవితంలో బయటికి పోవు అనుకున్నాను. అదృష్టం నీ తలుపు తట్టింది. నీకు బెయిల్ వచ్చింది, వెళ్ళు. నాకు బెయిల్ వచ్చిందా? నాకు బెయిల్ ఎవరిచ్చారు? బెయిల్ ఇచ్చారంటే సంతోషంగా బయటికి వెళ్లకుండా ప్రశ్నలు వేస్తున్నావేంటి? జైల్లోనే ఉండాలనుకుంటున్నావా? నీకు బెయిల్ ఇచ్చినోళ్ళు బయటే ఉన్నారు, రా. రాజు వాళ్ళు ఎక్కడున్నారంటే, అంటే వీళ్ళే నాకు బెయిల్ ఇచ్చారా? అంటే నాకు బెయిల్ ఇచ్చింది మీరేనా? అవును. అయితే నన్ను బయటికి తీసుకెళ్లి చంపేయాలని ప్లాన్ చేశారా? నేను బయటికి రాను, జైల్లోనే ఉంటాను. చంపడం కోసం నేను బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు అశోక్. లోపలే చంపేయచ్చు. మరి నిజంగా నన్నేం చేయరా? చేయం అశోక్. అయితే మరి నన్నెందుకు బయటికి తీసుకొచ్చారు? ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని చంపింది నువ్వు కాదు కాబట్టి. మరెవరు? దీపక్. నీ చేతిలో డమ్మీ గన్ను పెట్టి అసలు గన్ను దీపక్ వాడాడు. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు ఉండేలా చేసి ఆ దీపక్ చాట్ నుండి షూట్ చేశాడు. చావరా! వాడనుకున్నట్టే నువ్వు అరెస్ట్ అయి జైలుకు వచ్చావు. మరిదంతా కోర్టులో ఎందుకు చెప్పలేదు మీరు? మాకు ఇప్పుడే తెలిసింది అశోక్. ఆ విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటుంటే విన్నాం. తప్పు చేసిన వాడు బయట హ్యాపీగా తిరుగుతుంటే నువ్వు జైల్లో శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు అని నీకు బెయిల్ ఇప్పించాం. దీనికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది అశోక్. మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది మా నాన్నకి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అశోక్. మా నాన్నకి ఏమైందో చెప్పండి ప్లీజ్. మీ నాన్న కోమాలో ఉన్నారు.
ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది నాన్నకి? వచ్చావు నాయన, చూడరా మీ నాన్న చూడు, చావు బతుకుల మధ్య ఉన్నాడ్రా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ గురించి ఆలోచించకుండా కోమలి కోసం జైలుకు వెళ్ళాను. ఇంతలో మీకిలా అయిపోయింది. నేను తప్పు చేశాను నాన్న. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. నిజంగానే నా మర్డర్ చేయలేదు నాన్న, చేయలేదు. మీ నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు జైలుకు పోవడం కాదు అశోక్, వేరే ఏదో ఉంది. మీ నాన్న మీద ఎవరో అటాక్ చేశారు. అదెవరో మీ అమ్మకి, మీ నాన్నకి మాత్రమే తెలుసు. వాళ్ళెవరో తెలుసుకుంటే కనీసం మీ నాన్నకి ఈ గతి పట్టించిన వాళ్ళు ఎవరైనా సరే మనం శిక్షించవచ్చు. మా, అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళే నన్ను జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు. అవునమ్మా, మేము మీ కొడుకుని ఊరికే బయటికి తీసుకురాలేదు. మీ కొడుకు తప్పు చేయలేదు కాబట్టే మేము బయటికి తీసుకొచ్చాం. మీ కొడుకు జైలుకు పోవడానికి, మీ ఆయన హాస్పిటల్ పాలవ్వడానికి ఒక్కరే కారణమై ఉంటారని మాకు అనుమానంగా ఉందండి. మీరు నోరు తెరిచి నిజం చెప్తే కానీ వాళ్ళని శిక్షించలేము. చెప్పమ్మా, నేనున్నాను కదమ్మా. అంత నేను చూసుకుంటాను. నాన్నకిలా అవడానికి కారణం ఎవరమ్మా? చెప్పమ్మా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన కోమలి. కోమలినా?